నింపుమా పరమ పావనాత్మ నీదు వరము నీయుమా ఆత్మ నింపుమా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. 12 గంటల వరకు ఒక మోసరాదులో జరుగుతూ ఉంటుంది. ఏమంటే పరదేశులము ప్రియులారా పరిశుద్ధి పరిశుద్ధి కీర్తన బుక్ పాటలు అన్నీ లైట్గా అట్లా పాడుకుంటూ పోయినాక 12 తర్వాత ఆయన కొన్ని మధుర గీతాలు క్లిప్పింగ్స్ మాకు ఇస్తూ ఉంటాడు అందరికీ. దాంట్లో ఎక్కువ చావు పాటలే ఉంటాయి. దైవ సేవకులు రచించినటువంటి రాజ్బాబు మన వరకు పిలిప్ అన్న అని మాట్లాడుకుంటాం, కానీ బయట అంతా తన ఫ్రెండ్స్ మాస్టర్ అంటారు. అంటే అనేక మందిని ఆ కుంఫులో తరఫిచ్చేసి కానీ పిలుపు మంచి ధైర్యవంతుడు. ఆ విధంగా ఆయన లైఫ్ అప్పట్లో అట్టున్నది. తర్వాత మరి నేను బరేజేశ్వర మేమేం చేసినామంటే యూత్ని ఆకట్టుకోవాలని చర్చి వైపు తిప్పాలా వీళ్ళను అనే ఉద్దేశంతో ఇక్కడ వాలీబాల్ కోర్టు వేయడం జరిగింది. ఫిలిప్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. ఏదేమన్నా ఇది చాలా బాధాకరమైన విషయం మాకైతే. అది మర్చిపోలేకున్నాం ఫిలిప్. ఎందుకంటే చనిపోతాడానికి 4-5 రోజుల ముందు నేను హాస్పిటల్ పోయినా. ఫిలిప్ ఎప్పుడైతే ఆ రోజు ఈవినింగ్ కింద పడ్డాడో ఆ రోజు నైట్ 12:30 దగ్గర 1 వరకు నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఫిలిప్ దగ్గర ఉండి మాట్లాడి చేసినాను. మంచాల విధం ఏమంటున్నా అంటే ఫిలిప్ మాట్లాడుతాను ఏం మాట్లాడారు, చెప్పులు ఇద్దరు బాత్రూమ్ పోవాలన్నాడు, చెప్పులు వేసిండు తాళ్ళకు, కానీ నాకు లెఫ్ట్ లెగ్ చెప్పు లేదంటున్నాడు. అప్పుడు ఏం చేసిన చాలా అనారోగ్యానికి గురైండు. ఇక్కడ ఉన్న వీడియోగ్రాఫర్ వచ్చేసి ఫిలిప్ వాళ్ళ చిన్నాయన కొడుకే. మనోడు కూడా మంచి డేరు, మంచి ఆరోగ్యవంతుడు. మరి ఆ విధంగా మరి ఫిలిప్లో ఏమే కానీ లోటు అయితే లేదు, కానీ ఆ షుగర్ వల్ల కొద్దిగా
అనారోగ్య పాలైన అనారోగ్య కారణంగా మరి ఆ విధంగా కొద్దిగా ఇబ్బంది పడినారు తప్పితే వేరే ఇది లేదు. దాంతోడు మరి తల్లిదండ్రులు లేకపోవడం ప్రాధాన్యత కలగాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చిత్తాన్ని నెరవేర్చిన పరిచారకుడుగా దేవా మీ సన్నిధికి చేరి ఉంటున్నారని మేమందరం విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని, ఆయన వదిలి వెళ్ళినటువంటి బంధువులు, రక్త సంబంధికులు, సంఘమంతటికి ఆయన లేని లోటు ఆదరణ మీరే దయచేసి ప్రభా మంచి నాయకత్వంతో ఆయన వలె జీవించడానికి ప్రభా మిమ్మల్ని వెంబడించడానికి మీరే యవన బృందానికి అంతటికీ సహాయం దయచేసి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసిన, ఈ ఆహారం ఏర్పాటు చేసిన, ఏర్పాట్లన్నిటిని చేసినటువంటి బిడ్డలందరికీ మీ దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దయచేయమని మూర్తోటి ఫిలిప్ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఆశీర్వాదములు సంఘంలో ప్రతి బిడ్డకును ప్రభు సన్నిధానంలో చేరినటువంటి ఫిలిప్ గారి ఆత్మకును సదాకాలం తోడైదురుగాక. ఆమేన్. చర్చ్ యూత్ సభ్యులకు రుణపడి ఉంటామన్న బంధుమిత్రులు. 15 సంవత్సరాల క్రితం సహజ మరణం పొందిన ఫిలిప్ తండ్రి స్వర్గీయ మూర్తోటి దేవదానం కుటుంబంలో ఎవరూ లేకున్నా కుందకాలులోని ప్రతి లొకేషన్ మాకు చిరకాల మధుర జ్ఞాపకమేనని, నంద్యాల వైపు నుండి రైల్లో వచ్చేటప్పుడు క్రైస్తవ శ్మశాన వాటికల నుండి స్వర్గీయ దేవదానం కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే మమ్మల్ని పలకరిస్తూ ఉంటారంటున్న దొనగొండ నంద్యాల డోన్ హాస్పిటల్ ఆప్త బంధువులు. అండ్ ఇక్కడికి దయచేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మామ ఇక్కడ గుంటకల్లో ఉన్నప్పటి నుంచి హెల్త్ విషయంలో చాలా బాధపడ్డారు. దానికి సెయింట్ ఆండ్రూస్ చర్చ్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అంతా చాలా హెల్ప్ చేశారు మామకి. హాస్పిటల్కి వెళ్ళడం కానీ, అక్కడ మెడిసిన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము. అండ్ అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాక కూడా హాస్పిటల్లో ఎంతో మేము బాధపడుతున్నప్పుడు వీళ్ళే అందరూ ఫోన్ చేసి నాకు కానీ, అమ్మకు కానీ, మామకు కానీ అందరికీ ధైర్యం చెప్పినారు, ప్రేయర్ చేసినారు. ప్రతి ఒక్క దానికి అన్నోళ్ళు, అంకుల్స్ అందరూ హెల్ప్ చేసినారు. అండ్ అక్కడ చనిపోయిన తర్వాత కూడా మేము ఇన్ఫామ్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీరందరూ బయలుదేరి హాస్పిటల్కి వచ్చి మా ఇంటికి వచ్చి నైట్ అంతా భజన కార్యక్రమం చేసిన దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అక్కడ అదంతా అయిన తర్వాత అంబులెన్స్ విషయంలో కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత అంత్యక్రియ విషయంలో కానీ మీరందరూ ఫ్రెండ్స్ లాగా కాకున్నట్లు ఇన్ ద వే ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా మామని ట్రీట్ చేసి మా మామకి హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంత అరేంజ్మెంట్ చేసి అందరినీ పిలిచి మీరు ఫుడ్ అంతా అరేంజ్ చేసినందుకు అండ్ మా మామకి చాలా హెల్ప్ చేసినందుకు మీ హెల్పింగ్ మేము ఎప్పుడూ మరవలేము. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను, మా మమ్మీ, మా డాడీ, మా కుటుంబ సభ్యులందరూ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ జయరాజ్ అంకుల్, వినోద్ అంకుల్, ప్రదీప్ అంకుల్, సల్మాన్ అంకుల్, క్లెమెంట్ అన్న, డేవిడ్ అన్న, రవి అన్న, రెడ్డి అన్న, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు మాకు చాలా ధైర్యం ఇచ్చినారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. మేము అసలు
ముందుకు వెళ్ళలేని స్థితిలో బాధలో మేము ఉన్నప్పుడు మీరే మాకు ధైర్యం చెప్పి మీరే మాకు ఎంకరేజ్మెంట్ చేసి ప్రేయర్ చేసి మాకి అందరికీ చాలా హెల్ప్ చేసినారు. అండ్ మీ హెల్పింగ్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అండ్ థ్యాంక్స్. ప్రేమ విందును అరేంజ్ చేసినాము, మీరు అందరూ సేవించి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అండ్ మూడుతోటి దేవదానం కుటుంబ సభ్యుల అందరి నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.